నగరంలో పలుచోట్ల వివిధ పనుల నిమిత్తం జరిపిన తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి ఐమాక్స్ వెళ్లే దారిలో పైప్ లైన్ కోసం వారం క్రితం తవ్వకాలు చేశారు. అయితే తవ్వకాలు చేసినంత వేగంగా పనులు ముందుకు సాగకపోవడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిలో తవ్వకాలు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చాలా చోట్ల రోడ్ల తవ్వకాలు మొదలుపెట్టి రోజుల తరబడి పనులు సాగిస్తుండడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి ఐమాక్స్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడైతే ఈ పనులు చేపట్టి దాదాపుగా వారం రోజులు అవుతుంది. అంటే పైప్ లైన్ కోసం అని అయితే రోడ్ల తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు చేపట్టినంత వేగవంతంగా పనులైతే ముందుకు సాగకపోవడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. స్థానికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పాదచారులు కూడా నడవాలంటే కూడా చూసుకొని, అంటే 1-2 సార్లు చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు. అంటే అటు నుంచి వచ్చే వాహనాలు, ఇటు నుంచి వచ్చే వాహనాలు ఇట్లా ఎదురెదురు అవ్వడము, ఇక్కడే సగం సమయం వృధా అవుతుంది. మరికొందరు ఈ రూట్ నుంచి ఎంచుకోకుండా చుట్టూ తిరిగి వెళ్తున్నారు. కొందరు ఆలస్యమైనా సరే ఇదే రూట్ నుంచి వెళ్తున్నారు. ఈ రూట్ నుంచి వెళ్ళడం ద్వారా అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ తీవ్రంగా అవుతుంది. ఇక్కడే వాహనాలు నిలిచిపోతున్నారు. దాదాపుగా 10-15 నిమిషాలు, కొందరికి అరగంట సమయం కూడా పడుతుంది. అటు నుంచి వచ్చే వాహనాలు, ఇటు నుంచి వచ్చే వాహనాలు ఎదురుగా ఉండడంతో ఈ సమస్య అయితే ఎదురవుతుంది. అయితే ఇటువైపుగా నిత్యం కొన్ని వందల వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ రూట్లో ఇక్కడ రోడ్లు తవ్వకాలు చేపట్టడంతో ఇదే ఇబ్బందులు తప్పట్లేవు. మరోవైపు ఇక్కడ పక్కనే స్కూల్ కూడా ఉంది. అంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. సో వారికి కూడా ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అయితే నగరంలో చాలా చోట్ల కూడా ఇలానే రోడ్లను తవ్వారు. కొన్ని చోట్ల భూగర్భ కేబుల్ వేయడం కోసమని, మరికొన్ని చోట్ల పైప్ లైన్ల కోసమని, ఇలా చాలా రీజన్స్ అయితే ప్రధాన రహదారులు అయితే తవ్వుతున్నారు. కానీ తవ్వినంత వేగంగా పనులు అయితే ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల నెలలు, మరికొన్ని చోట్ల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పనులైతే వేగవంతం చేయడం లేదు. అధికారులు అయితే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అధికారుల పనితీరులు అయితే మారడం లేదని చెప్పాలి. వారైతే ఇంకా అసలు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటున్నారు. దీంతో వీరికైతే స్థానికంగా ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పాలి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు ట్రాఫిక్ జామ్ సమస్యలు, మరోవైపు దుమ్ము ధూళి అంతా రావడము, అలాగే 2 వీలర్స్ పైన వెళ్లే వారికి కూడా ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు రోడ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళు వెళ్లేటప్పుడు బైకులు స్కిడ్ అయి కూడా పడుతున్నారు. అంటే గతంలో ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. దాంతో పాటు కొన్ని చోట్ల అంటే పనులు పూర్తయినప్పటికీ కూడా అక్కడి మందమే ఏదో చేశామా అన్నట్టుగా చేసేసి రోడ్ల పైన మట్టి కప్పేసి వెళ్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ప్యాచ్ వర్క్ కూడా సరిగ్గా చేయకపోవడం, రోడ్డుని ఇదివరకులాగా చేయకపోవడంతో కూడా గుంతలు తేలి చిన్న వర్షం పడితే చాలు అందులో నీరు నిలిచిపోయి అయితే ప్రజలు అలాగే వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఇలాంటి సమస్యలు చాలా చోట్ల తలెత్తినప్పటికీ కూడా పనులు మాత్రం వేగవంతం చేయడం లేదు. ఇటు జిహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. ఇటు పనిచేసే సిబ్బంది కూడా పనులు వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని చెప్పాలి. అయితే ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే ప్రధాన రహదారులను పైప్ లైన్ కోసము, ఇతర కేబుల్ వర్క్ కోసం అనేది తవ్వారు, వాటిని వెంటనే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇతర సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.